ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో సగటున 76.69% పోలింగ్ జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 71% పోలింగ్ నమోదు కాగా కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. అర్ధరాత్రి వరకు నమోదైన పోలింగ్ అంచనాలను ఈసీ వెల్లడించింది. పూర్తి వివరాలు మధ్యాహ్నానికి వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో 2 నుంచి 3% ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇక జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 72%, విజయనగరంలో 85%, విశాఖ 70%, తూర్పు గోదావరి 81%, పశ్చిమ గోదావరి 70%, కృష్ణా 79%, గుంటూరు 80%, ప్రకాశం 85%, నెల్లూరు 75%, కడప 70%, కర్నూలు 73%, అనంతపురం 78%, చిత్తూరులో 79% చొప్పున పోలింగ్ నమోదైంది. అనంతపురంలో పోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఏపీలో పలు చోట్ల పోలింగ్ శాతం పెరిగినట్లుగా చూస్తున్నాం. మరి అనంతపురంలో ఎంతవరకు పోలింగ్ నమోదైంది? థ్యాంక్ యూ శ్రీరాఘవి. ఏదైతే ఉందో నిన్న ఉదయం మొదలైన పోలింగ్ కార్యక్రమం చెదురుమదురు ఘటనలు, అందులోనూ కొంచెం ఫ్యాక్షన్ ప్రాంతమైనటువంటి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన సందర్భంలో కూడా పోలింగ్ శాతం కొంచెం గతంలో కంటే ఈసారి మెరుగ్గానే ఉంది అని చెప్పేసి మనకు లెక్కలు తెలుస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఇంకా పూర్తి వివరాలు ఈ మధ్యాహ్నం పైన మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారులు ఇంకా ఇప్పటికీ కూడా సరైన లెక్క ఎంత శాతం జరిగింది ఏమి అన్నది ఇంకా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మధ్యాహ్నం పైన వాళ్ళని సంప్రదించినప్పుడు కూడా మధ్యాహ్నం పైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం వరకు అయితే 78% వరకు మనకు జరిగింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇంకా దీనిపైన ఇంకా మెరుగయ్యే అవకాశం 2-3% కూడా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే 80% ఓట్లు పోలయ్యాయి అని అంటే కొంచెం మంచి, ఎందులోనూ ఎండల తీవ్రత ఉన్న నేపథ్యంలోనూ అందులోనూ ఇక్కడ సంఘటనలు కొన్ని ఎందుకు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య గొడవలు, రాళ్ల దాడులు, రక్తగాయాలు వీటన్నిటి మధ్యలో ఇంత జరిగినప్పటికీ కూడా ఓటర్లు పెద్ద ఎత్తున ఎండ వేడిని తట్టుకుని కూడా ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేయడం అనేది కొంచెం ఆనందపడే విషయం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఓటును వినియోగించుకోవడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా జిల్లాలో కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా నిన్నటి ఘటనలు కొంచెం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది కొంచెం అభిప్రాయపడిన సందర్భాలు ఉన్నాయి. సీనియర్ నాయకులు కావచ్చు, ఇక్కడ పెద్ద గతంలో ఉన్నటువంటి పోలింగ్ శాతం చూసిన పెద్దలు కావచ్చు. మొత్తం మీద ఇది ఖచ్చితంగా ఈ గతం కంటే ఈసారి భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఉదయం గుత్తిలో ఈవీఎం పగలగొట్టడం, జనసేన అభ్యర్థి ఈవీఎం పగలగొట్టడం, తర్వాత 12 గంటల సమయంలో రాప్తాడు నియోజకవర్గం గొడవలు, అందులోనూ 12 గంటల 1 గంట మధ్యంలో తాడిపత్రి నియోజకవర్గాల్లో గొడవలు, వచ్చే స్పాట్ లోనే చనిపోవడం, ఇవన్నీ మొత్తం ఘటనలు చూస్తే ధర్మవరం నియోజకవర్గంలో ఒకవైపు, ఇంకొకటి రాప్తాడు నియోజకవర్గంలోని సనపలో అక్కడ ఈవీఎంలు ఇక్కడ ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళంతా ఇరు పార్టీలకు సంబంధించి ఏజెంట్లు ఈవీఎంలో పగలగొట్టడం, తర్వాత ఒకరి మీద వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు ఒకరికొకరు కూడా, అందులో ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున గాయపడడం, వారందరూ కూడా ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవన్నిటిని సమీకరణ చేస్తే మొత్తం మీద ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ
సీనియర్లు కూడా చెప్పిన సందర్భం. కాకపోతే మధ్యాహ్నం పైన ఏదైతే ఉందో మొత్తం అప్పీల్ చేసినటువంటి చాలా మంది ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి అని చెప్పేసి టీవీల్లో కావచ్చు చాలా చోట్ల చూసిన సందర్భంలో ఈవినింగ్ సాయంకాలం 4 గంటల నుంచి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు మరోసారి పెద్ద ఎత్తున రావడం ఓటును వినియోగించుకోవాలి, ఎంత లేట్ అయినా కూడా మేము ఖచ్చితంగా క్యూలో వెళ్లి ఖచ్చితంగా తమ ఓటును వినియోగించుకుంటామని కూడా ఇక్కడ చాలా మంది, ఎందుకంటే మేజర్ గా వాళ్ళు స్పందించడం ఇటువంటి పరిస్థితులు చూస్తే మంచి ఓటింగ్ శాతం కూడా నమోదు కాబోతుంది ఇప్పటికి అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ ఓటింగ్ శాతం పెరగడం అనేది కూడా ఇది ఆశాజనకంగానే చూడవచ్చు. ముఖ్యంగా ఓటర్లు ఏమిటి ప్రభావితం కాలేదు, ఎందుకంటే ఈ గొడవలు కావచ్చు అందులోనూ ముఖ్యంగా ఈ ఎండ వేడి, ఎందుకంటే విపరీతమైన ఎండలు అనంతపురం జిల్లాలో ఉండడంతో ఈ వేడికి ఖచ్చితంగా చాలా మంది వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు బయటికి రారు అని అనుకున్న సందర్భంలో అందులో 6 గంటల వరకు మనకు టైం ఉండడంతో మొత్తం మీద పెద్ద ఎత్తున 80% దాటింది అంటే ఇంకా మంచి శాతమే జరిగింది పోలింగ్ అనేది కూడా ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాయుడు.